అలా వాళ్ళు పల్లీలు ఏంటి అనుకున్నారా? సో పల్లీలు వేయించుకొని మనము పక్కకు పెట్టుకున్నాక ఏం చేస్తామంటే గోంగూర పచ్చడి చేసుకుంటాము డిఫరెంట్గా పల్లీలతోని. సో తర్వాత ఎండు మిరపకాయలను మనం తుంచి పెట్టుకున్నాము కొన్ని. అండ్ దాన్ని మొత్తం ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా గోరనిచ్చినప్పుడు గోర్లే ముందర దీంట్లో మెంతులు ఇంకా జీలకర్ర వేయాలి. ఇవి కొన్ని వేయాలి, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, మెంతులు కొన్ని వేసుకొని. సో మెంతులు జీలకర్ర కలిపి మిరపకాయలతో వేయించాక అది పక్కకు పెట్టుకొని ఫస్ట్ అయితే మనం ఏదైతే గోంగూర ఉడకబెట్టుకున్నామో ఎర్ర గోంగూర చింతపండు కొంచెం వేసి ఉడకబెట్టుకున్నాము. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక చల్లారబెట్టుకున్నాక మనం మిక్సీలో వేసుకుంటాం దీన్ని. మనం ఏదైతే గోరుచుకున్న కారం ఉందో మిక్సీ వేసుకున్నాము, దాంట్లో ఎల్లిపాయలు కొంచెం పసుపు వేసుకున్నాక అది మిక్సీకి వేసాక మనం గోంగూర ఏదైతే ఉడకబెట్టుకున్నామో అది మిక్సీకి వేస్తే గోంగూర పచ్చడి రెడీ. సూపర్ యమ్మీ ఉంటుంది.